ప్రధాని మోదీ గొప్ప మైలురాయి దాటారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో 4వ ఆర్థిక దేశంగా ఎదుగుదలకు దోహదం చేశారన్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, మహిళా సాధికారత, పీఎం కిసాన్, పీఎం సుకన్య పథకం లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. 2030 నాటికి 3 కోట్ల మంది మహిళలను లఖ్పత్ కరోడ్పతి దీదీలను తయారు చేయడమే లక్ష్యమన్నారు డీకే అరుణ. రైతులకు ఎకరానికి ఎరువులకు 20 నుంచి 24 వేలు రాయితీ ఇస్తున్నారని, అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని డీకే అరుణ తెలిపారు. అభివృద్ధి ప్రజా సంక్షేమమే రెండు కళ్ళలాగా ఈరోజు మోదీజీ గారు తన పాలనను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 12 ఏళ్ల పాలన దేశంలో సరికొత్త పుంతలు తొక్కింది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవతరించింది మరి ప్రధానమంత్రి గారు ఒక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నిలకడగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అడుగులు ముందు వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రాంతం అభివృద్ధి చెందాలి, దేశం నలుమూలలా అభివృద్ధి చెందాలి, దేశంలో ప్రతి గ్రామం నుంచి అభివృద్ధి సాధ్యం కావాలి, ప్రతి ఒక్కరూ